అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిగరెట్ పెట్టెల్లో మాదక ద్రవ్యం, దవాఖానాల్లో డ్రగ్స్ ఫర్ సేల్, డ్రగ్ పెడ్లర్స్ గా బీటెక్ స్టూడెంట్స్, ఇలా కొత్త దారులు వెతుక్కుంటోంది డ్రగ్ మాఫియా. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ అమ్మకందారులందరికీ హైదరాబాదే డెస్టినేషన్ గా మారిపోతోంది. అందుకే న్యూ ఇయర్ కి హై అలర్ట్ ప్రకటించి డ్రగ్ ట్రాఫిక్ కి అడ్డంగా నిలబడింది ఖాకీ శాఖ. మరో వారం 10 రోజుల్లో కొత్త సంవత్సరం సెలబ్రేషన్ కోసం గెట్ రెడీ అంటోంది భాగ్యనగరం. కాకపోతే న్యూ ఇయర్ పార్టీలో కేక్ కటింగ్ లో లిక్కర్ బాటిళ్ల చప్పుళ్లే కాదు, డ్రగ్ ప్యాకెట్ల ఆనవాళ్లు కూడా ఉండబోతున్నాయి అనే డౌట్ వచ్చింది. అందుకే అలర్ట్ అయింది ఎస్ఓటీ టీం. ఆకస్మిక దాడులతో ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తోంది. ఎవరైతే రిపీటెడ్గా వయలేషన్కి గురి అవుతూ కేసెస్ పెట్టారో లిస్ట్ అవుట్ చేశాం. దీంట్లో హైదరాబాద్ సిటీ సిపి గారికి ఒక అథారిటీ ఉంది. ఒక ప్రిమిసెస్ని కంటిన్యూగా కనుక వయలేషన్కి గురి అవుతే దాన్ని సీజ్ చేసే అధికారం ఉంది. ఆ ప్రిమిసెస్ సీజ్ చేసే అధికారాన్ని ఉపయోగించడానికి ఎవరెవరు దీంట్లో ఈ కేటగిరీలో వస్తున్నారో కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎస్ఆర్ నగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి, దాని లోపల ఒక కెఫ్టీరియా. కానీ ఇందులో ఇడ్లీ, దోశ, టీ, కాఫీలు అమ్ముకోవాల్సిన చోట డ్రగ్స్ ఫర్ సేల్. అవును, ఇది నిజమే, ఇది నిజంగా నిజమే. దవాఖానాలో నడుస్తున్న డ్రగ్స్ దందాను బయట పెట్టారు పోలీసులు. క్యాంటీన్ లో పనిచేసే ఆసిఫ్ దగ్గర 5 గ్రాముల MDMA దొరికింది. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అతడి కాల్ డేటాను పరిశీలిస్తే గుజరాతీ అని తేలింది. గతంలోనూ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్నట్టుగా అతగాడి క్రైమ్ హిస్టరీ చెబుతోంది. ఈగల్ అధికారులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నటువంటి ఆసిఫ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ నిందితుడు మాత్రం ఏదైతే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రిస్టన్ కేర్ అనే హాస్పిటల్లో కెఫ్టేరియాలో అతను పనిచేస్తూ ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితమే అతను ఇక్కడ జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆసిఫ్ మాత్రం గుజరాత్కు చెందినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. అతను ఇటీవల కాలంలోనే హైదరాబాద్కు రావడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ కోసం డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడ్డాడొక ఇంజనీరింగ్ స్టూడెంట్. బెంగళూరు నుండి ట్రావెల్ బస్సులో వస్తూ మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల తనిఖీకి దొరికాడు. సిగరెట్ బాక్స్ లో రహస్యంగా దాచిన 6 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదే ఫస్ట్ టైం కాదు, ఇప్పటికే 3 సార్లు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా అతడే ఒప్పుకున్నాడు. బీటెక్ స్టూడెంట్ వెనుక ఎవరున్నారో, ఇతడికి డ్రగ్స్ అమ్ముతుందెవరు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్ఆర్ నగర్లో ఒకటి, మనకి మాసాబ్ ట్యాంక్లో కూడా వచ్చిన ఏదైతే కేసెస్ పట్టుకున్నారు. ఈగల్ దాని మీద వర్క్ చేస్తుంటుంది, హెచ్యూ వర్క్ చేస్తుంటుంది కంటిన్యూస్గా, అన్ఇంటరప్టెడ్గా. లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు. దొరికిన వాళ్ళని ఏదైతే ఇక్కడ కేసెస్ కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. ఈగల్ టీమ్స్, ఎస్ఓటీ పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్ స్పీడప్ చేశారు. సోదాలు, సీజులే కాదు, పబ్బులపై కూడా నిఘాను పెంచారు. ఈ ఏడాది రూల్స్ ఉల్లంఘించిన పబ్బులపై 70 కేసులు నమోదయ్యాయి. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయడంతో డ్రగ్స్ వాడకం బాగా తగ్గిందట. అయినా సరే న్యూ ఇయర్ వేడుకల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు పోలీసులు.